తల్లికి వందనం పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమ్మలందరినీ అడ్డగోలుగా మోసం చేశాడని తిరుపతి మహిళలు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి వేసి అందరినీ ఆదుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్కడ పడితే అక్కడ లిక్కర్ షాపులు తెరిచి కాపురాలు కూలుస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే తమకి కర్మ పట్టేది కాదని వాపోతున్నారు మహిళలు. వాళ్ళు ప్రభుత్వం వచ్చేదాని కోసము అన్ని చెప్పినారే గాని ఏ మాత్రం కూడా చేయలేదు. ఇప్పుడు వికలాంగులకు కూడా పింఛన్ ఇస్తారు. మా ఏరియాలో కూడా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చుకుంటా ఉన్నారు. మాకు జగనన్న ఉన్నప్పుడు ఇంటికి వచ్చి వాలంటీర్లు వచ్చి 5 గంటలకు వచ్చి తలుపులు తట్టి నిద్రపోయే కూడా లేపి మాకు పింఛన్లు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ దిక్కుమాల ప్రభుత్వం వచ్చినాక మాకు పింఛన్లకి, హాస్పిటల్కి కానీ, సచివాలయాలకి ఎక్కడికి ఎత్తుకొని మేము తిరిగే పరిస్థితి వస్తా ఉంది. అంతకు ముందు మాకు అవంతా ఏమీ లేదు. ఇంటికే వచ్చి మాకు మంచి చెడ్డలు అన్ని కలుపుకునే దానికి వాలంటీర్లు పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కరికైనా ఇచ్చాడా? అన్ని చెప్తా ఉన్నాడు. అదిగో రేషన్లో కూడా 2 చీరలు 9 రకాల సరుకులు అన్నాడు. ఏమి ఇచ్చిందా ఆయన చెప్పేది ఇచ్చేది ఏ వందనం లేదు. అమ్మఒడిలా కలిసి వందనం ఏం లేదు. అంత ఉట్టి మాటలు ఆయన గెలుచుకునేదానికి దొంగ మాటలు. అదిగో తాగుబోతోళ్ళు బతుకుతా ఉన్నారు. ఆ మందులు ఇచ్చేసి బ్రాండింగ్ షాప్ లో చచ్చిపోయే వాళ్ళు కూడా లేచి పరిగెత్తా పోయి ఇళ్లలో కుటుంబాలంతా ఇటు రోడ్డుల్లో పడతా ఉన్నారు. సంసారాలన్నీ రోడ్డుల్లోకి వస్తాయి. ఆ మందు షాపులు ఎక్కడ చూడు మూలకు పెట్టి చేసినాడు బ్రాండింగ్ షాపులు. నేను టీడీడీ ఎంప్లాయ్, వ్యవస్థాన ఎంప్లాయ్. మాకు కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఏడ ఇస్తున్నారు వీలేదే. మాకు ఏడ డిఏ ఇస్తున్నాడు, ఏడ సరిగ్గా ఏమి ఇస్తున్నాడు చెప్పు. స్థలం కూడా ఇలా మాకు స్థలం ఇవ్వాలి. ఇప్పుడు చేస్తాడో చేయడో మాకు ఇంకా రాలే కదా, నమ్మకం రాలేదు కదా. ప్రభుత్వం కదా ఇచ్చినాడు కొంతమందికి టీటీడీ ఎంప్లాయీస్ కి. జగన్ ఇచ్చినాడు కదా, ఇచ్చినాడు జగన్. పోయిన ప్రభుత్వమే బాగుంది. అది అంతే. చేస్తానన్నాడు, ఏం చేసినాడు చెప్పండి, మీరే చెప్పండి. ఏది చేయలేదే. చెప్పిన పథకాలన్నీ చేస్తాడని నమ్మకం ఉంది. చేస్తే సరే, లేకపోతే లే. రేషన్ ఇస్తున్నారు సార్, నాకు 35 కేజీలు ఇస్తారు సార్. ఎక్కడైనా ఇస్తున్నారు సార్. అప్పుడు మేలే సార్. ఇప్పుడు ఏ ఊరు ఈయన అంటున్నారు సార్. సత్యనారాయణపురంలో ఉండదు నా ఇల్లు, అక్కడికి పోయి తీసుకుంటాను సార్.